మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున గుడ్ సమరణ మీ కుటుంబ సభ్యులను మీ అందరికీ శుభాభివందనాలు. దేవుని యొక్క మహాకృపను బట్టి దేవాతి దేవుడు గతించిన వారమంతా తన కృపలో మనందరినీ కాపాడి సంరక్షించి మన బ్రతుకులో మరి యొక్క పునరుద్ధాన దినం దయచేసి ఆయన సన్నిధానంలో ఆయన బిడ్డలుగా ఆయన నామాన్ని కనపరచడానికి, స్తుతించడానికి, ఆరాధించడానికి, మరి ముఖ్యముగా దేవుని యొక్క వాక్యముతో మన జీవితాలను సరిచేసుకోవడానికి దేవాతి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి కృపను బట్టి మనమందరము కూడా దేవునికి వందనములు, స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లించవలసిన వారమై ఉన్నాము. దేవుని యొక్క కృపలో లెంటులోని 4వ ఆదివారంలోనికి మనం వచ్చి ఉన్నాం. ఈ 4వ ఆదివారముల కొరకు ఏర్పాటు చేయబడినటువంటి దేవుని యొక్క లేఖన అంశములుగా పత్రికా పాఠ్యభాగముగా అపోస్తలుడైన పౌలు గలతీ సంఘమునకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 21వ వచనం మొదలుకొని 31వ వచనం వరకు ఉన్నటువంటి లేఖనము, అలానే సువార్త పాఠ్యభాగముగా పరిశుద్ధుడైన యోహాను గారు రాసినటువంటి సువార్త 6వ అధ్యాయము 1వ వచనం మొదలుకొని 15వ వచనం వరకు ఉన్నటువంటి లేఖనములు ఈ వారము మనకు పాఠ్యభాగముగా ఇవ్వబడి ఉన్నవి. ఈ లేఖనములను మనము ధ్యానం చేయడానికి ముందుగా ఆత్మదేవుని సహాయాన్ని కోరుకుందాం. కృపయు కనికరము గల ప్రియ పరమ తండ్రి, వందనములు, స్తుతులు, స్తోత్రులు నాయన దేవా, నీ కృపను బట్టి గతించిన వారమంతా నీ కృపలో మమ్మల్ని కాపాడు సంరక్షించి మా బ్రతుకులో మరి యొక్క పునరుద్ధరణ దయచేసి నీ సన్నిధానంలో నీ బిడ్డలుగా మేమందరములో చేరి నిన్ను స్తుతించి ఘనపరిచి ఆరాధించడానికి మీరు మాకు అనుగ్రహించినటువంటి కృపను బట్టి నీకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. కొద్ది నిమిషములు నీ వాక్యము ధ్యానంపై ఉంటుండగా ఆత్మతో మా అమ్మ నింపు నడిపించమని అడుగుచూ ఉన్నాం. నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారములుగా చేయమని, మహిమ పొందుకోమని నీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మిక్కిలి వినయముతో ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. ఈ లెంటులోని 4వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి యొక్క దేవుని యొక్క లేఖనములు మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు మరి ముఖ్యముగా సువార్త పాఠ్యభాగమైనటువంటి పరిశుద్ధులైనటువంటి యోహాను గారు రాసినటువంటి సువార్త ఈ 6వ అధ్యాయము మొదటి 15 వచనాలు మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు చేసినటువంటి ఆశ్చర్య కార్యమును ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, కానీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుతో శిష్యులు వారు చేస్తూ ఉన్నటువంటి సహవాసాన్ని బట్టి వారి యొక్క విశ్వాసాన్ని పరీక్షించడానికి కూడా ఆయన ఈ కార్యము చేసినట్లుగా చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన ఈ లోకములో తన కార్యాన్ని ముగించిన తరువాత ఈ సువార్త ప్రకటన లేక పాపక్షమాపణ, విడుదల, పరలోక రాజ్య మార్గము ఇవన్నీ కూడా ఈ లోకానికి తెలియచేయవలసినటువంటి బాధ్యత ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు 12 మంది శిష్యులకు అప్పగించడం మనము చూస్తూ ఉంటాం. ఇది ఒక బాధ్యత కాదు, కానీ ఒక కమాండ్మెంట్గా, ఒక ఆజ్ఞగా ఆయన చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇవన్నీ వారు ఒక ఆజ్ఞగా పాటించాలి అన్న, వారు దేవునితో ఉన్నటువంటి సహవాసాన్ని, దేవుని యొక్క గుణగణములను, దేవుని యొక్క ఆశ్చర్య కార్యములను వారు గుర్తిరిగిన వారై ఆయన ఎవరో ఏమై ఉన్నాడు అనే విషయాన్ని కూడా వారికి మరింత విపులముగా తెలియచేయడానికి వారి మధ్య అనేక ఆశ్చర్య కార్యములు, అద్భుతములు, సూచక క్రియలు కూడా చేయడం మనం చూస్తూ ఉన్నాం. ఆ కావులో భాగంగానే యేసుక్రీస్తు వారు పరిచర్య చేసినటువంటి సందర్భంలో అనేక మంది ఆయనను వెంబడించడం, ఆయనతో పాటు సహవాసం చేయడం, ఆయన ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ఆయన మాటలు వినాలి, ఆయన తెలియజేసినటువంటి బోధ, పరలోక రాజ్య మర్మములను తెలుసుకోవాలి,
నేను ఆయన వెంబడించాలి అనేటువంటి ఆలోచన కలిగి ప్రతి ఒక్కరూ కూడా ఆయనను వెంబడించడం మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. ఆ కోవలో భాగంగానే యేసుక్రీస్తును అనేక మంది వెంబడించడం మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. ఈ యోహాను సువార్త 6వ అధ్యాయం 15 వచనాలు మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు తిబెరియా సముద్రము అనగా గలిలయ సముద్రము దాటి అద్దరికి సముద్రము అవతలికి వెళ్ళి రోగుల ఎడల ఆయన చేసిన సూచక్రియలను చూచి బహుజనులు ఆయనను వెంబడించిరి. అనేక మంది ఆయనను వెంబడిస్తూ ఉన్నారు. ఆయన కేవలం అద్భుతములు మాత్రమే చేయడానికి రాలేదు, కానీ రక్షణ మార్గము, మానవ జీవితము యొక్క విలువ తెలుసుకోవడానికి, మానవ జీవితము ఏ రీతిగా అయితే మరణము తరువాత ఎక్కడికి వెళుతారు అనే విషయాన్ని కూడా తెలియచేయడం, సత్యము జీవము మార్గము వారికి తెలియచేయడానికి ఆయన ఈ లోకములోనికి వచ్చిన విషయాన్ని అనేక సందర్భాల్లో ఆయన జీవించినటువంటి ఈ 33.5 సంవత్సరంలో అనేక విషయాలు తెలియచేయడం మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. ఇంకా ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు అప్పుడు యూదుల పస్కా పండుగకు సమీపిస్తుంది కాబట్టి యేసు కన్నులెత్తి జనసమూహములు తన యొద్దకు వచ్చేట చూచి వీరు భుజించుటకు ఎక్కడి నుండి రొట్టెలు కొని తెప్పింతుము అని ఫిలిప్పును అడిగాను. యేసయ్య ఆశ్చర్య కార్యములు చేయలేక కాదు, శిష్యుల యొక్క విశ్వాస పరిమాణము, విశ్వాసపు యొక్క లోతులు తెలుసుకోవడానికి ఆయన ఈ మాట అడిగాడు అన్నట్లుగా ఇక్కడ వ్రాయబడినది. ఫిలిప్పు యొక్క విశ్వాసాన్ని గమనించాలి అనేటువంటి మాటను మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. భుజించుటకు ఎక్కడి నుండి రొట్టెలు కొని తెప్పింతుమని ఫిలిప్పును అడిగాను. కానీ యేసు ఏమి చేయనయుండెనో తానే ఎరిగియుండి అతన్ని పరీక్షించుటకు, చూడండి, విశ్వాసుల యొక్క లేక శిష్యుల యొక్క విశ్వాసాన్ని పరీక్షించడానికి యేసయ్య ఈ మాటను ఫిలిప్పుతో మాట్లాడడం చూస్తూ ఉంటూ ఉన్నాం. అప్పటికి ఆయన అనేక ఆశ్చర్య కార్యాలు చేయడం, ఈ ఫిలిప్పు కూడా యేసును వెంబడించడం, మేము కనుగొన్నాము, మెస్సయ్యను కనుగొన్నాము అని ఈ నతనయేలు ఫిలిప్పు యొక్క సంభాషణ మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఇవన్నీ కూడా ఆలోచన చేస్తూ ఉంటే ఈ ఫిలిప్పును కూడా ఎలాంటి విశ్వాసము కలిగి ఉన్నాడు అనేటువంటి ఆలోచనలు పరీక్షించాలనేటువంటి సందర్భంలో ఆయన ఈ మాట మాట్లాడినట్టుగా మనము చూస్తూ ఉంటూ ఉన్నాం. ప్రియమైన వారలారా, నిజమే, దేవాతి దేవుడు శిష్యులను అనేక సందర్భాల్లో పరిశోధించాడు, పరిశీలించాడు, వారి యొక్క అభిప్రాయాలు ఏంటో తెలుసుకున్నాడు. ఆయన ఎవరో ఏమై ఉన్నాడు అనే విషయాన్ని కూడా వారి ద్వారా తెలుసుకోవాలనే విషయాన్ని కూడా ఆయన ఆలోచన చేస్తూ అనేక సందర్భాల్లో కొన్ని ప్రశ్నలు శిష్యులను అడగడం కూడా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. పేతురుని కూడా అడిగారు, నేను ఏమనుకుంటున్నారు, నేను ఏమని అనుకుంటున్నారు ఈ జనాలు అనుకుంటున్నప్పుడు పేతురు జవాబు చెప్పడం మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. ఇక్కడ సందర్భం ఏమిటంటే పేతురు యొక్క ఫిలిప్పు యొక్క విశ్వాసమును పరిశీలించాలనేటువంటి ఉద్దేశంతో ఆయన ఈ మాట, ఏమి చేయనై ఉండనో తానే ఎరిగియుండి అతనిని పరీక్షించుటకు అలాగడిగాను. అందుకు ఫిలిప్పు వారిలో ప్రతి వాడును కొంచెము పుచ్చుకున్నట్టుకైనను 200 దేనారం రొట్టెలు చాలవని ఆయనతో చెప్పాను. ఇదంతా మనకు తెలుసు. ఈ కథ మనం అనేక సందర్భాల్లో ఇది కథ కాదు, జరిగినటువంటి విషయం. 5 రొట్టెలు 2 చిన్న చేపలు కేవలము 5,000 మంది పురుషులకే దేవాతి దేవుడు వాటిని ఆశీర్వదించి మల్టిప్లై చేయడం మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. అక్కడ ఉన్నటువంటి వారు కేవలము పురుషులు 5,000 మంది అయితే ఇంకా చిన్నపిల్లలు, స్త్రీలు అనేక మంది ఉన్నారు. వారందరికీ కూడా దేవాతి దేవుడు వాటిని ఆశీర్వదించి ఆశ్చర్య కార్యముగా వారికి చేసి వారి కడుపు నింపినట్లుగా మనము చూస్తూ ఉంటూ ఉన్నాం. ఇక్కడ ఆలోచన చేస్తూ ఉంటే శిష్యుల విశ్వాసాన్ని నింపడం మాత్రమే కాదు, కానీ తనతో ఉన్నవారు, తన కోసం వచ్చినటువంటి వారిని ఆయన ఆకలితో పంపటం ఆయనకు ఇష్టం లేదు. హీ టేక్ ఏ రెస్పాన్సిబిలిటీ, ఆయన బాధ్యత కలిగి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని ఒక రకంగా చెప్పాలి అంటే శారీరక సంబంధమైనటువంటి ఆకలిని ఆయన గుర్తించాడు.
రెండవది ఆత్మ సంబంధమైనటువంటి ఆకలిని కూడా ఆయన తీర్చుతూ ఉన్నాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఒకటి శరీర సంబంధమైనటువంటి ఆకలి ఏంటంటే, శరీరానికి బలము కావాలి అంటే ఫిజికల్గా మనము తినాలి. కాబట్టి అక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా తిరిగి వెళ్ళాలి అన్న, వారు కష్టపడి పని చేసుకోవాలన్న వారికి భోజనం కావాలి. కాబట్టి వారు కడుపు నిండుగా భోజనం పెట్టాడు. రెండవదిగా ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు వారికి పరలోక రాజ్య మర్మముల గురించి కూడా తెలియజేస్తాడు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అంటే దేవునితో మనం సహవాసం ఉంటూ ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యము ఆలోచన మనం ఏంటంటే, కీర్తనాకారుడు అంటూ ఉంటాడు కదా, సింహపు పిల్లలు ఆకలిగా ఉంటాయేమో కానీ దేవునిని వెంబడించే వారికి లేక దేవుని వెదుకు వారికి కొదువ లేదు అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. నిజమే, ఆయనతో సహవాసం చేస్తూ ఉంటున్నప్పుడు మనకి ఏది కొదువ ఉండదు. ఎందుకంటే ఆయన సర్వశక్తిమంతుడు, సర్వ సమృద్ధిలోనికి మనల్ని నడిపించేవాడు. జీవాహారము ఆయనే. ఆయన మనకు నిత్య జీవాన్ని ఇచ్చేవాడు. ఈ లోకంలో ఉన్నప్పుడు మనము సమృద్ధిగా ఆశీర్వాద కారకులుగా ఉండడానికి ఆయన మనలను మేలుతో తృప్తిపరుస్తూ ఉంటాడు. భూ సంబంధమైన ఆశీర్వాదాలు, పర సంబంధమైనటువంటి ఆశీర్వాద ఫలములతో దేవుడు మనలను నింపుతాడు అనేటువంటి మాటను చూస్తూ ఉంటూ ఉన్నాం. నిజమే, అందుకే అంటే జీవజలములో ఓటైనటువంటి నన్ను ఇశ్రాయేలు ప్రజలు విడిచిపెట్టారు. ఆయన ఎవరు అంటే జీవజలముల ఓట. ఆయన ఎవరు అంటే మనలను సమృద్ధిలోనికి నడిపించేవాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అనేటువంటి మాటను భక్తులైనటువంటి దావీదు గారు తన అనుభవంలో ఆయన మాట్లాడుతున్నటువంటి మాటను ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు, ఇంకా ఆలోచన చేస్తూ ఉంటే, మా కుమార్తెలు మా కుమారులు నగనకు చిక్కినటువంటి వారి వల్లే ఉన్నారు, మా ఇంట్లో గొప్ప బరువులు మోయగలవి అని మాట్లాడుతూ సమృద్ధి కలిగి ఉన్నాము. ఇట్టి స్థితి కలిగినటువంటి ఇచ్చినటువంటి వారు దేవుడే అనేటువంటి మాటను 144వ కీర్తనలో మనము చూస్తూ, ఇట్టి స్థితి కలిగినటువంటి వారు ధన్యులు. ఎవరు ఈ రీతిగా ధన్యత కలిగించేవాడు అంటే దేవాతి దేవుడే అనే విషయాన్ని మనము ఆలోచన చేయాలి. ఇక్కడ ఆలోచన చేస్తూ ఉంటున్నాడు, ఫిలిప్పు యొక్క విశ్వాసాన్ని పరీక్షించాలనేటువంటి 5 రొట్టెలు 2 చేపలు ఏమాత్రం సరిపోతాయి, అది తీసుకురా నా దగ్గరికి అన్నట్లుగా యేసయ్య చెప్పడం, వాటిని తీసుకుని వచ్చిన తర్వాత ఏవైతే ఉన్నాయో దేవుని చేతిలో పెట్టిన తరువాత ఇంకా ఆలోచన చేస్తూ ఉంటున్నారు. మన దగ్గర ఉన్నవన్నీ కూడా ఆయన చేతిలో సమర్పించిన తరువాత అవన్నీ కూడా సమృద్ధి చేయగల దేవుడు. 30 దంతులుగా 60 దంతులుగా 100 దంతులుగా కూడా దేవుడు సర్వసమృద్ధిలోనికి నిన్ను నన్ను మనందరినీ కూడా నడిపించగల దేవుడు. ఆయన చేతిలోనికి మనం ఉంటూ ఉన్నప్పుడు, ఆయన చేతిలోనికి మనం పెడుతూ ఉంటూ ఉన్నప్పుడు, మనం ఆయన బిడ్డలుగా మారుతూ ఉంటున్నప్పుడు దేవాతి దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి ఇష్టపడుతూ 5 రొట్టెలు 2 చేపలు అనేక వేల మందికి, నాట్ ఓన్లీ 5,000, అక్కడ ఎంతమంది అయినా ఉండవచ్చు, అందరికీ కూడా సమృద్ధిగా ఆయన ఆహారము పెట్టగల దేవాతి దేవుడు. ఇశ్రాయేలు ప్రజలు నడిపించినటువంటి వాడు, బండ నుండి నీళ్ళ రప్పించిన వాడు, ఆరిన నేలను నడిపించినటువంటి దేవాతి దేవుడు, ఆకాశము నుండి మన్నాను కురిపించిన వాడు, అగ్నిస్తంభముగాను మేఘస్తంభముగాను ఉంచినటువంటి నడిపిస్తున్నటువంటి దేవాతి దేవుడు నిన్ను నన్ను కాపాడడం ఆయనకి తృణప్రాయము, చాలా చిన్నది. అయితే అబ్రహామును పరిశోధించాడు, అబ్రహామును కూడా పరిశోధించాడు, అనేక మందిని పరిశోధించాడు, అందరూ సక్సెస్ అయ్యారు. నీ ఒక్క కొడుకును నాకు ఇచ్చావు, పరిశీలించాడు, నిలబడతాడా లేడని. అందుకే అబ్రహాము విశ్వాసులకు తండ్రి అయిపోయాడు. హీ బికేమ్ ఏ ఫాదర్ ఆఫ్ ఫెయిత్. విశ్వాసులకు తండ్రిగా మారిపోయాడు. దేవుని యొక్క మాట ప్రకారం అతడు జీవించాడు. నన్ను వెంబడించి అంటే వెంబడించాడు. ఒక కొడుకునిస్తానని చెప్పాడు, కొడుకునిచ్చాడు. అదే కొడుకుని నాకు బలిగా అర్పించినప్పుడు పరీక్ష పెట్టాడు. ఈ పరీక్షలో నువ్వు నెగ్గావు, బలా నమ్మకమైన దాసురా, ఇందును బట్టి నీవు దేవునికి భయపడేవాడవని, దేవునికి విధేయత చూపేవాడవని నేను నిన్ను ఎరిగి ఉన్నాను అనేటువంటి మాట అక్కడ మాట్లాడడం మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. ప్రియమైన వాళ్ళారా, దేవుని యొక్క
కార్యములు మన జీవితంలో చూడాలి అంటే కొన్ని పరీక్షల్లో మనం నెగ్గాలి. ఇది దేవునికి ఇష్టమైనటువంటిది. ఆయన అడుగుతూ ఉంటూ ఉన్నప్పుడు, మనం ఇస్తూ ఉంటూ ఉన్నప్పుడు, ఆ ఇచ్చుట ద్వారానే మనం ఆశీర్వదించబడుతూ ఉంటాం. ఇచ్చుట ద్వారానే మనం ఆశీర్వదించబడుతూ ఉంటాము అనే విషయాల్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఈ ఆశ్చర్య కార్యము 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచినటువంటి గొప్ప ఆశ్చర్య అద్భుత కార్యమును అన్ని సువార్తికులు రాశారు. ఈ యోహాను సువార్తలో ఈరోజు మనం పాఠంగా చూస్తున్నటువంటి అక్కడ రాయబడి ఉన్నది. అలాగే మత్తయి సువార్త 14వ అధ్యాయము 13వ వచనం నుంచి 21వ వచనం వరకు రాయబడి ఉన్నది. పరిశుద్ధుడైన లూకా గారు కూడా 9వ అధ్యాయం 10వ వచనం మొదలుకొని 17వ వచనం వరకు కూడా రాయడం చూస్తూ ఉంటూ ఉన్నాం. ఇలాగా మత్తయి గారు, మార్కు గారు, ఈ లూకా గారు అందరూ కూడా రాయడం మనము చూస్తూ ఉంటూ ఉన్నాం. ప్రియమైన వాళ్ళారా, ఎందుకు రాస్తారు అంటే ఆయన ఎవరు, ఆయన ఏమై ఉన్న విషయాన్ని తెలియచేయాలి. ఇంత గొప్ప కార్యాన్ని ఆయన చేయగలడు అనే విషయాన్ని మనము చూస్తూ ఉంటూ ఉన్నాం. కాబట్టి మన దగ్గర కొద్దిగా ఉన్నప్పటికీ కూడా దేవునికి నీవు సమర్పిస్తూ ఉంటూ ఉన్నప్పుడు అది ఆశీర్వాదముగా మారబోతూ ఉంది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకా రెండవదిగా మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు గలతీ సంఘమును ఎంతగానో ప్రేమించాడు అపోస్తలుడైన పౌలు భక్తుడు. గలతీ సంఘము దేవునికి ఇష్టమైనటువంటి సంఘము అనే ఆలోచన మనం ఆలోచన చేస్తూ ఉంటాం. మరి ముఖ్యముగా పౌలు గారికి కూడా చాలా ఇష్టమైన సంఘము. అయితే ఆ సంఘము మొట్టమొదటిగా పరిశుద్ధులుగా ప్రారంభించబడి దేవుని కొరకు జీవించాలనేటువంటి ఆశ కలిగిన వారు ఆధ్యాత్మిక యాత్రను ప్రారంభించారు. కానీ రాను రాను వారు ఏమైపోయారంటే లోకములో కలిసిపోయారు. అంతే అంటూ ఉంటాడు, అరేవో మీరేంటి, మిమ్మల్ని చూస్తూ ఉంటూనే ఒకప్పుడు ఆనందించాను, కానీ మీరేంటి ఆధ్యాత్మికంగా ప్రారంభించి శరీరానుసారంగా మీరు ముగింపులోనికి వచ్చేసారు. ఇది క్రైస్తవ జీవితము కాదు, ఓ అవివేకులైన గలతీయులారా అని మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన వాళ్ళారా, ఆధ్యాత్మిక యాత్రలో అనేక మంది రోషముగా పరిశుద్ధముగా దేవుని కొరకు జీవిస్తూ ఉంటారు. కానీ రాను రాను పరిస్థితులను బట్టో సహవాసాన్ని బట్టో ఈ లోకంలో పడిపోతూ ఉంటారు. అయితే మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు మనం పడిపోకూడదు, పడిపోయిన వారుగా ఉండకూడదు. నీతిమంతుడు 7 మార్లు పడినను అతడు తిరిగి లేస్తాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుని దేవుని బిడ్డలుగా, దేవుని యొక్క కుమార్తెలుగా, దేవుని యొక్క కుమారులుగా మనం తిరిగి లేవాలి అని మాట్లాడుతూ ఉన్నాడు. అసలు ఈ పత్రికలు ఎందుకు రాయబడ్డాయి అని మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఈ పౌలు గారు రాసిన, పేతురు గారు రాసిన, యాకోబు గారు రాసిన, యోహాను రాసిన వీళ్ళందరూ కూడా ఎందుకు రాశారు అంటే ఆయా సంఘాలలో వారు చేసినటువంటి పరిచర్యను బట్టి, వారి జీవిత విధానాల్లో సంఘంలో ఉన్నటువంటి లోటుపాట్లను, లోపాలను సరిదిద్ది తిరిగి దేవునితో సహవాసము కలిగి నూతనమైనటువంటి వధువు సంఘముగా, పరిశుద్ధ సంఘముగా ఉండడానికి వారికి ఆత్మచేత నింపబడిన వారే ఆయా సంఘంలో ఉన్న పరిస్థితులు ఎత్తి చూపుతూ ఇది మీకు తగినది కాదు అనే రీతిగా వారు రాయడం చూస్తూ ఉంటున్నాం. ఈ పత్రికలన్నీ కూడా ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు, ఈ పత్రికలు మనం చదువుతూ ఉంటూ ఉన్నప్పుడు ఏదో ఒక లోపము వారు ఎత్తి పట్టుకుని రాస్తారు. అయితే ఆ లోపము మనలో, మన సంఘములలో కూడా తప్పనిసరిగా ఉంటూ ఉంది. కాబట్టి వాటిని చదువుతూ ఉంటూ ఉన్నప్పుడు మనము కూడా సరిచేసుకునవలసినటువంటి అవసరత ఎంతైనా ఉన్నది. అందుకే పత్రికలు మన జీవిత విధానానికి అద్దాన్ని పడుతూ ఉంటాయి. వాటిని చదువుతూ ఉంటూ ఉన్నప్పుడు అదే అంటాడు, బైబిల్ మనం చదువుతూ ఉంటున్నప్పుడు బైబిల్ మన లోపములను ఎత్తి చూపుతూ ఉంది, సరిదిద్దుతూ ఉంది అంటారు ఆర్ఆర్కే మూర్తి గారు. ఎవరు చదివినా సరే అది వినయముతో, సాత్వికముతో అంగీకరిస్తూ ఉంటూ ఉన్నప్పుడు దేవాతి దేవుడు మన జీవితంలో నూతన కార్యాన్ని చేయడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఇక్కడ గలతీ సంఘం యొక్క పరిస్థితిని మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఈ అధ్యాయం ప్రారంభంలో దేవాతి దేవుడు పౌలు ద్వారా అనేక విషయాలను జ్ఞాపకం చేస్తూ
మొదటి అధ్యాయం మనం ఆలోచన చేస్తూ ఉంటే 6వ వచనంలో, క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త తట్టు మీరెంత త్వరగా తిరిగిపోవట చూడగా నాకు ఆశ్చర్యం కలుగుతూ ఉంది. అంటే ఎంతో కష్టపడి సంఘాన్ని కట్టాడు, కానీ తరువాత ఏమైందంటే వారు తిరిగి మరలా లోకములోనికి దినములు, మాసములు, ఉత్సవములు, అమావాస్యలు ఇవన్నీ కూడా తిథులు ఇవన్నీ చూస్తూ ఉంటున్నప్పుడు మీరు ఎందుకు ఇలా మారిపోయారని మిమ్మల్ని బట్టి నేను ప్రసవ వేదన పడుతూ ఉన్నాను అని మాట్లాడుతూ ఉంటాడు. ఏం పడుతున్నాడట? ప్రసవ వేదన. ఒక స్త్రీ తన కుమార్తెకు లేక కుమారునికి ఆ డెలివరీ సమయంలో ఆ వేదన ఎంత బాధగా ఉంటూ ఉంటుందో, సంఘ కాపరి కూడా తన సంఘము చెడిపోతూ ఉన్నప్పుడు, పాడైపోతూ ఉన్నప్పుడు అలాంటి వేదన నేను కలిగి ఉన్నాను అంటాడు. ఎంత బాధ్యతగా మాట్లాడుతూ ఉన్నాడో దేవునికి మహిమ కలుగును గాక. ఇలాంటి పత్రికలు మనం చదువుతూ ఉన్నప్పుడు నిజానికి ఇలాంటి సేవకులు ఇప్పుడు తగ్గిపోతూ ఉన్నారు. సంఘములను కట్టడం, సంఘమును నడిపించడం, సంఘమును సరిచేయడం అనేది దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప బాధ్యతగా మనం ఫీల్ అవ్వాలి. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారంటే పొగడ్తలకు వెళ్ళిపోతూ ఉన్నారు, మెప్పులకు వెళ్ళిపోతూ ఉన్నారు, సత్యవాక్యమును సరిగా బోధించలేని వారుగా వెళ్ళిపోతూ ఉన్నారు, తల ఉంచుకునే పరిస్థితుల్లో కొన్ని సందర్భాలు వెళ్ళిపోతూ ఉన్నారు. అయితే దేవాతి దేవుడు తన వాక్యం ద్వారా మనల్ని హెచ్చరిక చేస్తూ ఉన్నారు. ఎలా ఉంది? మీరు బానిస బ్రతుకుతూ ఉన్నారా, లేక తిరిగి నూతన జీవితమును క్రీస్తును కలిగిన వారుగా, ఆత్మచేత నింపబడిన వారుగా ఉన్నారా అనే విషయాన్ని జ్ఞాపకము చేస్తూ ఈ గలతీ సంఘానికి లేఖ రాస్తున్నారు. వారు ధర్మశాస్త్రం కిందకి వెళ్ళిపోతూ ఉన్నారు, ధర్మశాస్త్రం కిందకి వెళ్ళిపోతూ ఉన్నారు. కృప కొరకు యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడో, ఆయన ఏం చేసిన విషయాన్ని వారు మర్చిపోయి తిరిగి మరలా వారు లోకంలో కలిసిపోయారు. ఈ అధ్యాయం అంతా ఈ గలతీ సంఘానికి రాసినటువంటి లేఖ అంతా చూస్తూ ఉంటున్నప్పుడు ధర్మశాస్త్రాల కిందకు వారు వెళ్ళిపోయారు. కాబట్టి తిరిగి దేవాతి దేవుడు మీ కొరకు ఆయన ఏం చేస్తారు? అరే బాబు, క్రీస్తు రక్తములో కడగబడ్డారు కాబట్టి మీరు నాయన తండ్రిని మొరపెట్టడానికి దేవుడు మీ మధ్య తన ఆత్మను ఉంచాడు. మీరు కుమారులు, కుమార్తెలు, మీరు ఇక దాసులు కారు, మీరు స్వతంత్రులు, దేవుని ఆత్మచేత మీరు నింపబడిన వారే, దేవుని యొక్క కుమార్తెలుగా, దేవుని యొక్క కుమారులుగా మీరు ఉండండి, ఎదగండి, దేవునిలో మీరు స్థిరంగా నిలబడండి అని ఆయన మాట్లాడుతున్నటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో కూడా తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమైన వారలారా, ఇంకా అంటూ ఉన్నాడు, నేను చెప్పినది ఏమనగా నీవు యూదుల వేయండి, యూదుల వలె కాక అన్యుల వలె ప్రవర్తించుడుగా. ఇవన్నీ కూడా సంఘమును హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. మీరు ఎందుకు ఇలా అయిపోయారు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఈరోజు మనకి ఇవ్వబడినటువంటి లేఖనములో ఉపమాన రీతిగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతూ ఉన్నాడంటే క్రొత్త నిబంధన, పాత నిబంధన జ్ఞాపకము చేస్తూ హాగరు అనేది పాత నిబంధన కింద వస్తుంది, ధర్మశాస్త్రం కిందకు వస్తూ ఉంది అని మాట్లాడుతూ, షారా అనేది నూతన నిబంధనకు గుర్తుగా ఉంది, నూతన నిబంధనకు ఒడంబడికగా ఉన్నది, మీరు ఆత్మచేత నింపబడిన వారుగా ఉండాలి అనే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకము చేస్తూ ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఇక్కడ అంటూ ఉన్నాడు. ఈరోజు మనకి ఇవ్వబడినటువంటి ఈ గలతీ పత్రిక 4వ అధ్యాయం 21వ వచనం నుంచి మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు, ధర్మశాస్త్రము లోబడి ఉండగోరు వారులారా, మీరు ధర్మశాస్త్రమును వినుటలేదా? నాతో చెప్పండి. దాసివరులు ఒకడు, స్వతంత్రాలు ఒకడు, ఇద్దరు కుమారులు అబ్రహామునకు కలిగిన రాయబడి ఉన్నది. తెలుసు కదా, ఇస్మాయేలు, ఇస్సాకు. వీరిద్దరి గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు అంటున్నటువంటి మాట, అయినను దాసివలను పుట్టినవాడు శరీర ప్రకారము పుట్టను, స్వతంత్రాల వలన పుట్టినవాడు వాగ్దానము వలన పుట్టను అన్నటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఈ సంగతులు అలంకార రూపముగా చెప్పబడి ఉన్నవి. ఈ స్త్రీలు 2 నిబంధనలు అయి ఉన్నారు. వారిలో ఒకటి సీనాయి కొండ సంబంధమైనటువంటి దాస్యములో ఉంటకు పిల్లలు కలను. ఇది హాగరు. హాగరు అనేది అరేబియా దేశంలో ఉన్న సీనాయి కొండ. సీనాయి కొండలో ధర్మశాస్త్రము అక్కడ ఇవ్వబడి ఉన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇంకా ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఏమని మాట్లాడుతూ ఉన్నాడు అంటే, హాగరు అనేది అరేబియా దేశంలో ఉన్నటువంటి సీనాయి కొండ,
ప్రస్తుతం ఉన్నటువంటి యెరూషలేము దాని పిల్లలతో కూడా దాస్యమందు ఉన్నది కనుక ఆ నిబంధన దానికి దీటి అయి ఉన్నది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఇప్పుడు నిజంగా యెరూషలేము పట్టుబడి ఉన్నదనే విషయం మనందరికీ తెలుసు. అయితే ఇక్కడ ఆయన మాట్లాడుతున్న విషయం ఏంటంటే, అయితే పైనున్న యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది, అది మనకు తల్లి, అందుకు కనని గొడ్రాల సంతోషించుము, ప్రసవ వేదన పడిన దాన బిగ్గరగా కేకలు వేయనగా పెనిమిటి గలది దాని పిల్లల కంటే పెనిమిటి లేని దాని పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు అని వ్రాయబడి ఉన్నది. యెషయా గ్రంథం 54వ అధ్యాయాన్ని ఆ ప్రవచన రీతి ఉన్నటువంటి విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అయితే సహోదరులారా, మనము ఇస్సాకు వలె వాగ్దానమును బట్టి మనకు పుట్టినటువంటి కుమారులమై ఉన్నాము. సహోదరులారా, మనము ఇస్సాకు వలె వాగ్దానమును పట్టి వాగ్దానపుత్రులమై ఉన్నాము అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి నువ్వు ధర్మశాస్త్రము కింద ఉండవలసిన అవసరం లేదు. క్రొత్త నిబంధనకు మధ్యవర్తినటువంటి యేసు క్రీస్తు నీ కొరకు రక్తము చిందించాడు. ఆయన ధర్మశాస్త్రాన్ని కొట్టివేశాడు, నెరవేర్చేశాడు. కాబట్టి తిరిగి మీరు మరలా వెనకకు వెళ్ళొద్దు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ అంటున్నాడు. సహోదరులారా, మనం స్వతంత్రాలి కుమారులమే కానీ దాసి కుమారులు కావద్దు అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ దాసి అనేది పాత నిబంధనకు, హాగరు అనేది పాత నిబంధన గుర్తుగా ఉంటే, షారా అనేది నూతన నిబంధనకు గుర్తుగా ఉన్నది. కాబట్టి మనం దాసులమా స్వతంత్రులమా అని ఆలోచన చేస్తూ ఉంటే, క్రీస్తు రక్తములో కడగబడినటువంటి మనమందరము కూడా స్వతంత్రులమే, దేవుని యొక్క కుమారులమే. అబ్రహాము పొందిన ఆశీర్వచనము యేసు క్రీస్తు ద్వారా అన్యజనులకు కలుగుటకై మనమందరం కూడా ఏమైపోయామట, క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి నీవు నేను కూడా దేవుని యొక్క దాసులము, కుమారులమైపోయాం, కుమార్తెలమైపోయాం అనే విషయాన్ని ఇదే గలతీ పత్రికలో ఆయన రాస్తున్నటువంటి మాటను కూడా మనము చూస్తూ ఉంటూ ఉన్నాం ప్రియమైన వారు. కాబట్టి మనము ఇప్పుడు దేవుని యొక్క చిత్తమును జరిగించేవారుగా ఉండాలి, కానీ తిరిగి మళ్ళా ధర్మశాస్త్రం వారు వెళ్ళవద్దు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. యేసు క్రీస్తు ద్వారా నీవు నేను కూడా రక్త నిబంధన ద్వారా దేవుని యొక్క బిడ్డలం అయిపోయాము అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మన విశ్వాసము కృప ద్వారా అబ్రహాం ఏ రీతిగా అయితే విశ్వాసులకు తండ్రి అయిపోయాడు, నీవు నేను కూడా విశ్వాసము ద్వారా కృపచేత యేసునందు విశ్వాసం ఉంచడం ద్వారా ముందుకు సాగుతూ ఆయన వైపే చూస్తూ ఆయనను చూస్తూ మనం నడుపుదాం. అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. దేవా, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. నీ కృపలో బలపరిచి నడిపించండి, బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి. హాగరు అనేటువంటిది దాస్యమునకు గుర్తుగా ఉంది. షారై అనేటువంటిది స్వతంత్రాల వాగ్దానమునకు గుర్తుగా ఉందని నువ్వు తెలియజేస్తావు. మేము కూడా వాగ్దాన పుత్రులమే. అబ్బా తండ్రిని మొరపెట్టడానికి నీవు ఇచ్చినటువంటి కృపను బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ బిడ్డలుగా విశ్వాసంలో మేము ముందుకు సాగుటకు నీ కృప అనుగ్రహించమని, మహిమ పొందుకోమని, బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని నీ ప్రియకుమారుడు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మిక్కిలి వినయంతో ప్రార్థించి వేడుకొని చున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు కృపయు ఆత్మదేవుని అన్యోన్య సహవాసము సదాకాలం మీ అందరికీ తోడేండును గాక. ఆమేన్.